మాట. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, ఆకాశములకు సృష్టికర్తయగు ఆ ఆయన నేనే దేవుడను అని ఎందుకంటాడంటే, ఆకాశములను సృష్టించిన వాడను నేను, భూమిని కలుగజేసిన వాడను. మరి మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ మాట అనలే. చాలా మంది దేవతలు వచ్చారు. నేనే మార్గమును, నా వైపు చూచి రక్షణ పొందుడు, వేరొకరు లేరు అని ఎవరు అనలేదు. ఇంకా భగవద్గీత అని ఇందాక చెప్తా ఉంది అమ్మాయి. భగవద్గీతలో చాలా విశాల హృదయం ఉంది. చాలా విశాల హృదయం, బ్రాడ్ మైండ్. నువ్వు ఏ పేరున కొలిచినా, ఏ పేరున పిలిచినా, ఏ రూపంలో కొలిచినా ఆ పూజలన్నీ నాకే చేరుతాయి. కనుక నువ్వు ఏ పేరైనా పిలవచ్చు, ఏ రూపమైనా ఊహించుకోవచ్చు, అదంతా నేనే అని భగవద్గీతలో చెప్తారు. మరి ఆ లెక్కన ఇప్పుడు మన హిందూ సోదరులందరూ నమ్మాలి ఏంటంటే, యేసు అని ప్రార్థించిన మా దేవునికే చేరుతుంది, అల్లా అని వాళ్ళు నమాజు చేసినా మా దేవునికే చేరుతుంది అని నమ్మాలి. భగవద్గీతను గౌరవించిన వాళ్ళైతే అది నమ్మాలి. అది నమ్మి ఈ గర్వాపిసి అనే పిచ్చి పనులు మానుకోవాలి. చర్చిలు కూలగొట్టడం, మసీదులు కూలగొట్టడం, పాస్టర్లను చంపడం, ఇవన్నీ ఎందుకండి? నష్టమే ఉంది. వాళ్ళు యేసు అనని, అల్లా అనని నాకే చేరుతుందని ఆయన చెబుతున్నాడు, కానీ నమ్మకం లేదా? ఎందుకు నమ్మడం లేదు? ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. చర్చిలు మేము కట్టిస్తామండి, మీరు యేసు అనే ప్రార్థన చేయండి, మా దేవుడికే చేరుతుంది, ఏం పర్లేదని మీరు అనాలా గీతను నమ్మితే. అలాగనరు. అట్లా రాసింది కానీ అట్లా ఏం చేరదు మాకు తెలుసులేండి అని వాళ్ళు